ఫ్రెండ్స్, మరి ఎండాకాలం అయితే వచ్చేసింది. ఈ ఎండాకాలంలో మనం ముఖ్యంగా కోరుకునేది 2. నంబర్ 1 చల్లని గాలి, 2 చల్లని నీరు. చల్లని నీరైతే మనం ఎక్కడికెళ్ళినా దొరుకుతుంది. బాటిల్‌లో కూడా తీసుకెళ్ళొచ్చు. కానీ చల్లని గాలినైతే ఎక్కడికంటే అక్కడికి మనం తీసుకొని వెళ్ళలేము. క్యారీ చేయలేం. సో, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బయట వాతావరణం కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకు చాలా ఇరిటేషన్‌గా ఉంటుంది. ఈ ఇరిటేషన్ నుంచి బయటికి రావడానికి మీకైతే ఒక చిన్న మినీ కూలర్‌ని తీసుకొచ్చాను. చల్లని గాలిని కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళవచ్చు. ఈ మినీ ఎయిర్ కూలర్ అనేది 10 వాట్స్ పవర్‌నైతే కన్జ్యూమ్ చేస్తుంది. మీరు డైరెక్ట్‌గా పవర్ సాకెట్‌కి పెట్టి యూజ్ చేసుకోవచ్చు. పవర్ జోన్‌కి పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మీ ల్యాప్‌టాప్‌కి పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఉంటే దానికి పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా చిన్న ఎయిర్ కూలరే 500 అంతకంటే తక్కువకే రూ. 499కైతే దీన్ని తీసుకొస్తున్నారు. ఈ మినీ ఎయిర్ కూలర్‌ని తీసుకోవచ్చా? తీసుకోకూడదా? దీని రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఎన్ని రోజులు పనిచేస్తుంది? దీని సర్వీస్ ఎలా ఉంటుంది? ఎన్ని గంటలు పనిచేస్తుంది? సో అండ్ సో గురించైతే తెలుసుకుందాం. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన ఒక వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మధ్యలో చూసి వెళ్ళిపోతే మీకు సరైన ఇన్ఫర్మేషన్ దొరకదు. మీరు గనక మన ఛానల్‌ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బిల్లను కొట్టండి. మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. గంటను నొక్కటం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఎయిర్ కూలర్‌ని మీరు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చంటే వంట గదిలో యూజ్ చేసుకోవచ్చు వంట చేస్తున్నప్పుడు. లేదా మీరు బెడ్‌రూమ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్కూల్ పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు టేబుల్ పైన పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఆఫీస్‌లో ఉన్నప్పుడు టేబుల్ పైన పెట్టుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. మీరు కార్‌లో వెళ్తున్నప్పుడు మీ కార్‌లో ఏసీ లేకపోయినా కూడా అక్కడ యూఎస్‌బీ కనెక్ట్ ద్వారా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంట్లో చిన్న పిల్లలు పడుకుంటున్నారంటే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. సో, చాలా రకాలుగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని హైట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7.9 ఇంచెస్ ఉంటుంది. ఓవరాల్‌గా దీని వెయిట్ వచ్చేసి 200 గ్రామ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇందులో 600 మిల్లీ లీటర్ వాటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. హాఫ్ లీటర్ కన్నా ఒక 100 ఎంఎల్ ఎక్కువ. ఈ మినీ కూలర్‌ని మీరు 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్, ఎయిర్ కూలర్ అండ్ హ్యూమిడిఫైయర్. ఇందులో నంబర్ ఆఫ్ స్పీడ్స్ వచ్చేసి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. నంబర్ ఆఫ్ స్ప్రేస్ వచ్చేసి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. నంబర్ ఆఫ్ స్పీడ్స్ పైన నంబర్ ఆఫ్ స్పేర్స్ అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దాని గురించి క్లీన్‌గా వివరిస్తాను. మీరు స్క్రీన్‌లో చూడవచ్చు. వాటర్ ట్యాంక్ కింద అయితే మీకు 5 హోల్స్ కనిపిస్తూ ఉంటాయి హారిజాంటల్‌లో వరుసగా. నంబర్ 1 స్పీడ్‌లో 12 అవర్స్ వర్క్ చేస్తుంది. 1 స్ప్రే మాత్రమే పనిచేస్తుంది. నంబర్ 2 స్పీడ్‌లో 4 అవర్స్ వర్క్ చేస్తుంది. 3 స్పేర్స్ అయితే వర్క్ చేస్తాయి. నంబర్ 3 స్పీడ్‌లో 2.5 అవర్స్ వర్క్ చేస్తుంది. 5 స్ప్రేయర్స్ అయితే వర్క్ చేస్తాయన్నమాట. స్ప్రేయర్స్ అంటే ఏదో కాదండి. నీటినైతే బయటికి పంపిస్తుంది. మనకెలా ఉంటుందంటే చర్మం పైన తగులుతూ ఉంటుంది. అది నీరు అన్న ఫీల్ అయితే కలగదు. చల్లని గాలి అన్న ఫీల్ అయితే కలుగుతుంటుంది. ఇందులో లైట్స్ మోడ్‌ని కూడా తీసుకొచ్చారు. 7 లైట్ మోడ్స్ అయితే ఉంటాయి. రెడ్, బ్లూ, బ్లాక్, యెల్లో, గ్రీన్, ఆరెంజ్ ఇలాంటి 7 టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే ఉంటాయి. దీన్ని మీరు నైట్ టైమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు బెడ్ లైట్‌గా. ఇందులో మీకు టైమర్‌ని కూడా తీసుకొచ్చారు. 1 అవర్, 2 అవర్, 3 అవర్ ఇలా టైమ్ సెట్ చేసుకొని అది ఆటోమేటిక్‌గా కట్ ఆఫ్ అవుతుందన్నమాట. ఇందులోని మీకు 60 డిగ్రీ అడ్జస్ట్‌మెంట్ అయితే ఇచ్చారు. ఇది 0 డిగ్రీ అనుకుంటే ఇలా బెండ్ అవుతుందన్నమాట. ఇలా 60 డిగ్రీ వరకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు. మీకన్నా తక్కువ హైట్‌లో అయితే ఈ ఫ్యాన్ ఉందనుకోండి. ఇలా బెండ్ చేసుకుంటే గాలి అనేది ఆటోమేటిక్‌గా పైకొస్తుంది. ఈ ఫ్యాన్‌కి సంబంధించి మొత్తం రివ్యూ అయితే ఇది పక్కన పెట్టేస్తే, ఇది తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవడం, తీసుకోకపోవడం పూర్తిగా అది మీకే వదిలేస్తున్నాను. ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే 499కి అందుతుంది. అమెజాన్‌లో అయితే 599కి అయితే ఉంది. ఒక 10 రివ్యూలు ఉంటే అందులో 5 రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. 5 రివ్యూలు నెగెటివ్‌గా ఉన్నాయి. సో, తీసుకోండి అని కొంతమంది చెప్తారు. తీసుకోవద్దని కొంతమంది చెప్తారు. మంచిదని చెప్తారు. మంచిది కాదని చెప్తారు. తీసుకున్న 2 రోజులకే పాడైపోయిందని కూడా కొంతమంది చెప్తారు. 50, 50. సో, దీనికి సర్వీస్ ఉందా లేదా అంటే మామూలుగా బయట చేపించుకోవాల్సిందే. ఇది లోకల్ అనే చెప్తాను. తీసుకుందాం, ట్రై చేద్దాం, బాగుంటుందా, బాగుండదా, ఎలా ఉంటుందో చూద్దాం, ఒక లుక్ ఏద్దాం అన్న ఆలోచన ఉంటే మీరైతే తీసుకోండి. ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని తీసుకోవడానికైతే పోవద్దండి. చాలా ముఖ్యమైనది. మీరు అమెజాన్‌లో పర్చేజ్ చేసినా, ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేసినా కూడా రిటర్న్ అయితే లేదు. ఒక్కసారి మీరు డబ్బు పెట్టి తీసుకుంటున్నారంటే అంతే. హుండీలోకి డబ్బులు వేసినట్టే. మళ్ళీ మీ డబ్బులైతే రిటర్న్ రావు. ప్రోడక్ట్‌ని ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా, పని చేసినా, పని చేయకపోయినా భరించాల్సిందే. ఇదైతే తప్పదు. రిటర్న్ లేదు, రీప్లేస్‌మెంట్ కూడా లేదు. నేను రివ్యూ చూసే చెప్తున్నాను. అమెజాన్‌లోనే. బయట ఎక్కడ వెబ్‌సైట్‌లో అయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. 50 పాజిటివ్ ఉన్నాయి, 50 నెగెటివ్ ఉన్నాయి. సో, తీసుకోవడం అనేది ఓన్ రిస్కు. ఈ ప్రోడక్ట్‌కి సంబంధించిన లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అలాగే ట్యాగ్ కూడా చేశాను. ఆ ట్యాగ్ ద్వారా లేదా లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఫ్రెండ్స్ మినీ ఎయిర్ కూలర్ గురించి. ఈ కూలర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కు షేర్ చేయండి. ఇలా తక్కువ బడ్జెట్‌లో అంటే 500, 1000, 1500 లోపల
ఉన్న మినీ ఎయిర్ కూలర్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే 2000 లోపల ఉన్న ఎయిర్ కూలర్స్ గురించి వీడియో చేయండి. 1000 లోపల ఉన్న ఎయిర్ కూలర్స్ గురించి వీడియో చేయండి అని నాకైతే కామెంట్ చేయండి. నేను వీడియో చేసి పెడతాను. థాంక్ యూ.